నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. ఈరోజు మనతో సోషల్ యాక్టివిస్ట్, ఫ్యామిలీ కౌన్సిలర్, పొలిటికల్ ఎనలిస్ట్ శ్రీ కృష్ణకుమార్ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, ఆల్రెడీ ప్రీవియస్ ఒక ఎపిసోడ్లో బెట్టింగ్ యాప్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. కానీ ఇది ఇంత భారీ ఎత్తున పెద్ద పెద్ద తలకాయలు, పెద్ద పెద్ద బిగ్ సెలబ్రిటీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈరోజు వాళ్ళపైన కూడా కేసులు పెట్టడం చూస్తున్నాము. మొత్తం అంతా తీగలాగితే డొంకంతా కదులుతుంది అన్నట్లు మొత్తం అందరూ బయటకు వస్తున్నారు. వీళ్ళందరికీ నిజంగా శిక్ష పడుతుందా? పడితే అసలు ఎలా ఉంటుంది అంటారు శిక్ష? ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇది పలానా షాప్లో పలానా దొరుకుద్ది అని ఎక్కడ పబ్లిక్గా అడ్వర్టైజ్మెంట్ ఉండదు. ఇప్పుడు కళ్యాణ్ జ్యువెలర్స్ ఉందండి, హోర్డింగ్ కనపడుతుంది, ఓకే, పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. కానీ నేను ఎగ్జాంపుల్ చెప్పా, బెట్టింగ్ యాప్స్ అనేది ఎక్కడ బయట పబ్లిక్లో అడ్వర్టైజ్మెంట్ ఉండదు. అది ఊరికే సోషల్ మీడియాలో పాపప్ అవుతూ ఉంటుంది, అంతే కదా. అది అందరూ చూడాలని లేదు కదా, అందరూ చూడరు కూడా. అందుకని ఏం చేశారు అంటే, ఇలాంటి సెలబ్రిటీసు ఎక్కువ పాపులర్గా ఉంటారు, యూట్యూబ్లో కావచ్చు, ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, వీటిల్లో. అందుకని వీళ్ళే పని కట్టుకుని ఆ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. చేస్తే తప్పితే బెట్టింగ్ యాప్స్ ఉన్నాయని తెలీదు. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్ వెనక ఒక పెద్ద నెట్వర్కే ఉంది. అంటే నెట్వర్క్ అనే అనకూడదు, ఒక పోలీసులు హెల్ప్ చేస్తారు దాంట్లో, కొంతమంది పొలిటీషియన్స్ హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు. అలాగే ఇది దేశాలు ఖండాంతరాలు దాటిన వ్యవహారం ఇది. ఇప్పుడు చైనా వాడని అన్నిటి చైనా వాడి మీద తోసేస్తున్నారు. సరే, చైనా వాడే చేస్తున్నాడు అనుకుందాం, మన లోకల్ వాళ్ళు మనం ఎందుకు సపోర్ట్ ఇస్తున్నాము? ఇప్పుడు బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టే వాళ్ళ సంగతి కాసేపు పక్కన పెడదాం. వాళ్ళు ఏదో చిన్నోళ్ళు పెద్దోళ్ళు డబ్బులు కాసిపడి కక్కుర్తిపడి డబ్బులు వస్తాయి అంటే అనుకుని పెడుతున్నారు అనుకుందాం. ఇప్పుడు అందులో బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టే వాళ్ళకన్నా ఈ అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేవాళ్ళు అయితే కాస్త కోస్త తెలివైన వాళ్ళేగా, తిరగనేర్చిన వాళ్ళేగా. వీళ్ళెందుకు? వీళ్ళు కానీ లేకపోతే, మధ్యలో బ్రిడ్జ్ లాగా వీళ్ళు లేకపోతే అసలు ఆ యాప్లు అక్కడ ఉన్నట్లు వీళ్ళకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి వీళ్ళకి నిన్ను డబ్బులు ఇచ్చి వాళ్ళు యాడ్స్ చేపించుకుంటున్నారు. ఇప్పుడు నాకు అప్పుడప్పుడు ఒక మెసేజ్ వస్తుంటుంది, ఏమనంటే, మీ రమ్మీ దీంట్లో మీ అకౌంట్లో ఇన్ని డబ్బులు ఉన్నాయి అని. ఒక ఫాల్స్ మెసేజ్ అది. నేను అది ఓపెన్ చేశాను అనుకోండి, ఒక లింక్ ఉంటుంది, దాంట్లో లింక్ ఓపెన్ చేశాను అనుకోండి, ఇక నేను వాళ్ళ అధీనంలోకి వెళ్తాను నెమ్మదిగా. ఓకే, అయితే నాకు నా మనసు ఏం చెప్తుంది, నేనేం చేస్తున్నానో నాకు తెలుసు కదా. నేను ఏ రోజు రమ్మీ ఆడలా, ఆన్లైన్ రమ్మీ ఆడలా. అలాంటప్పుడు అసలు నాకు ఒక అకౌంట్ ఎలా ఉంటుంది అనే ఒక తర్కం పనిచేసింది నాకు. ఈ తర్కం పనిచేయని వెర్రి గొర్రెలు ఉంటారు కదా, వాళ్ళు డబ్బులు పోగొట్టుకుంటున్నారు. సరే, వాళ్ళు గొర్రెలు కదా, వాళ్ళు డబ్బులు పోతే మీకేంటి బాధ అని ఎవరన్నా అడగొచ్చు. సరే, వాళ్ళు గొర్రెలే, అసలు మీరెందుకు చేస్తున్నారు అడ్వర్టైజ్మెంటు? ఇది ప్రాబ్లం. ఇప్పుడు ఆన్లైన్ రమ్మీ గురించి తమన్నా అడ్వర్టైజ్మెంట్ ఇస్తుంది, కాజల్ ఇస్తుంది, ఇంకొకరు ఇస్తారు. అలాగే ఈ బెట్టింగ్ యాప్లు, అలాగే క్రికెట్ బెట్టింగ్, ఇవన్నీ వీళ్ళు దాదాపు ఈవేళ సజ్జనార్ గురించి మాట్లాడుతున్నారు కదా, అసలు ఆయనకేమి హక్కు ఉంది, ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు, ఇంత మాట్లాడే ఆయన అసలు బెట్టింగ్ యాప్లు ఆపొచ్చు కదా, వాటికి ఎట్లా లైసెన్స్ ఇచ్చారు బెట్టింగ్ యాప్స్లకి అని చాలామంది కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుతున్నారు. ఆయన 3 సంవత్సరాల క్రితం కొన్ని యాప్ల గురించి షారూక్ ఖాన్ దగ్గర నుంచి ఇంకెవరో క్రికెటరు ఒక 5-6 పేర్లు వచ్చినాయి, వాళ్ళకి నోటీసులు పంపించాడు ఆయన. చాలామంది యూట్యూబర్సు అలాగే ఇన్ఫ్లుయెన్సర్లకి నోటీసులు ఇచ్చాడు ఆయన. అప్పుడు తాత్కాలికంగా ఆగింది. ఓకే, ఆ నోటీసులు తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు వీటిల్లో ఉన్నారు. అంటే ఆపలేదు వాళ్ళు, ఆపలా. వాళ్ళైతే మటుకు స్వయంగా వచ్చి హాజరయ్యి సారీ చెప్పారంట కొంతమంది, లాయర్లను పంపించి సారీ చెప్పారంట కొంతమంది. ఇంకా అంతటితోటి క్లోజ్ అయిపోయింది. ఆయన ఆ తర్వాత ఆర్టీసీకి ఎండీగా వెళ్ళిపోయాడు, ఇంకా అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఇప్పుడు ఈ గోల మొదలైంది. ఇప్పుడు ఈ గోలలో ఇది మంచి పనే కదా చేసే దాంట్లో,
దీనివల్ల నష్టమైతే అంటే చేస్తుంది సామాన్యుల కోసమే కదా. అసలు వీళ్ళకి ఏం పోయే కాలం, వీళ్ళు ఇల్లీగల్ దందా చేయడం ఏంటి అనేది మాట్లాడాల్సింది పోయి కోడిగుడ్డుకి ఈకలు బీకినట్టు కొంతమంది ఏం మాట్లాడుతున్నారు. అసలు ఎవరండి కంప్లైంట్ ఇచ్చింది? పలానా విష్ణుప్రియ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వటం వల్ల మేము బెట్టింగ్ యాప్లో పెట్టి డబ్బులు నష్టపోయామని ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారా అని అడుగుతున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలు అనమాట. అసలు బెట్టింగ్ యాప్లు ఎందుకు ఉన్నాయి, ఆటల గురించి మీరు ఎందుకు మాట్లాడరు, ఇలా మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే నేను ఒకటే సూటి ప్రశ్న, ఇది దొంగ వ్యవహారం అవునన్నా కాదన్నా, నిజంగా అది నిజాయితీతో కూడుకున్న వ్యవహారమే అయ్యి ఉంటే గనక, అంటే అన్ని పర్మిషన్స్ ఉన్న వ్యాపారమే అయ్యి ఉంటే గనక వాళ్ళు ఎందుకు రోడ్లపైన హోర్డింగ్లు పెట్టుకోరు? అసలు వీళ్ళని ఎందుకు ఆశ్రయిస్తారు? హోర్డింగ్లకే తక్కువ అవుతుంది, వీళ్ళకే ఎక్కువ అవుతుంది. వాళ్ళు ఏవో ఒక తిరుగుడు వ్యవహారాల్లో ఏదో ఒక లాబీల్లో వాళ్ళు ఆ వ్యాపారాలను నడిపించుకుంటున్నారు కాబట్టి ఇదంతా సీక్రెట్గా లోపాయికారిగా జరిగిపోవాలి అనుకుంటున్నారు. మీకు ఆ మాత్రం అర్థంగా కాదు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉందంటే సోషల్ మీడియా కూడా ఏదో ఒక కొత్త విషయాన్ని ఇంకొంచెం కొత్తగా చెప్పి పాపులర్ అవ్వాలని చూస్తున్న మనుషులు ఎక్కువ అవుతున్నారు. ఇది ప్రజలకు నష్టమా, లాభమా, మంచా, చెడా అని చెప్పటం కాదు. మనం కొంచెము కామన్ సెన్స్ కూడా వాడాలి. ప్రతిసారి ఐపీసీనే రాదు. అసలు లా అంటే నథింగ్ బట్ కామన్ సెన్స్. కామన్ సెన్స్ బాగా పనిచేసేవాడికి లాతో పని లేదు. అసలు నీకు తెలుసుగా పక్కోటి డబ్బులు తీసుకోకూడదు అని. అదే కదా దొంగతనం అంటే. ఎవరి డబ్బులు అయితే పోయినాయో వాడు వెళ్ళి కేసు పెట్టాడు అనుకోండి, ఆ కేసు పెట్టేదాకా నీకు తెలీదా నువ్వు చేసిన దొంగతనం అని? ఇంకా చట్టం కావాల్సిందే. ఇప్పుడు చాలామంది కామన్ సెన్సు పని చేయకపోబట్టే ఎక్కువ చట్టంతో చెలగాట వాడుతున్నారు, అది వేరే విషయం. అయితే వీళ్ళు ఇప్పుడు మనం ఆలోచించాల్సింది కామన్ మ్యాన్ కోసం మాట్లాడాలా అక్కర్లేదా? మనం ఉన్నది ఎందుకు అసలు కామన్ మ్యాన్ కోసమా కాదా? వాళ్ళు కామన్ మ్యాన్ అంటే పట్టదు, ఎవడు ఎటుపోయినా పర్వాలేదు, మాకు డబ్బులు వస్తే చాలు అనుకున్నారు కాబట్టి వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. ఈరోజు మనం మాట్లాడాల్సింది ఏంటంటే జరగాల్సింది జరిగింది, తగిన శాస్తి జరిగింది. వీళ్ళని మట్టుకు చిన్నోళ్ళని ఒక రకం శిక్ష, పెద్దోళ్ళని ఇంకొక రకం చూసి చూడనట్లు పోవద్దు, అందరికీ శిక్షలు పడాలని మాట్లాడాలి మనం. ఇవాళ మన ముందున్న టాస్క్ అదే. ఇప్పుడు నిన్నటిదాకా యూట్యూబర్సు, ఇన్ఫ్లుయెన్సర్లు వచ్చారు బయటికి. లోకల్ బాయ్ నానిని ఆయన అక్కడ ఎస్పీ చొరవ తీసుకొని క్రిమినల్ కేసు పెట్టి రిమాండ్కి పంపించాడు. ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. అయితే లోకల్ బాయ్ నానికిను ఇప్పుడు ఇక్కడున్న యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సర్లకి కొంచెం తేడా ఉంది గ్రేడ్లో. అతను ఏదో మరీ ఫోర్త్ గ్రేడ్ మనిషి అనుకుని తొందరగా నిర్ణయం తీసేసుకున్నారు. ఇక్కడ కొంచెం ఏం అడ్డం పడుతున్నాయో కొంచెం స్లోగానే ఉంది వ్యవహారం, ఏ మాటకా మాట. సరే, దీన్ని ఫాస్ట్ అప్ చేసేటట్లు మాట్లాడాలి మనం. సరే, నిన్నటి వరకు మనం ఎవరి గురించి మాట్లాడుకున్నాము? విష్ణుప్రియ, లేకపోతే సుప్రీత, లేకపోతే ఇంకొకళ్ళు వాళ్ళ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు వచ్చింది ఏంటి అంటే అసలు బ్యాచ్ దిగింది. ఇప్పుడు ఈ అసలు బ్యాచ్ ఎవరంటే విజయ్ దేవరకొండ. నిన్నే మంచులక్ష్మి గురించి వచ్చింది అనుకోండి. ఇప్పుడు మంచులక్ష్మి, విజయ్ దేవరకొండ, రానా, ఈ ముగ్గురు వచ్చారు. హీరోయిన్స్ కూడా ఉన్నారు మేడం, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ళ, వీళ్ళందరూ ఉన్నారు. శ్రీముఖి పేరు కూడా వచ్చింది బయటికి. వస్తుందండి, ఇంకా చాలా మంది జాతిరత్నాలు వీళ్ళందరూ వస్తారు, ఇంకా బయటకు వస్తారు. వీళ్ళందరూ, వీళ్ళకి తెలీదా అసలు ఆ బెట్టింగ్ యాప్ల వల్ల అన్యాయంగా ఒకళ్ళ డబ్బులు పోతాయి, అసలు చివరికి ఎవరికి డబ్బులు రావు, స్టార్టింగ్లో ఏవో వచ్చినట్టు వస్తాయి కానీ డబ్బులు రావు అని వీళ్ళకి ఎవరికి తెలియదు అనుకుంటున్నారా? అసలు మనం చెప్పే 4 మాటలకి ఇన్ని డబ్బులు వస్తాయా అనే ఒక కామన్ సెన్స్ పనిచేయక్కర్లా? ఇప్పుడు మనం ఇంత వాక్కుంటున్నామండి, కూర్చొని ఇంత ఆవేశపడిపోయి మాట్లాడుతున్నాం, మనకేం డబ్బులు వస్తున్నాయి చెప్పండి, ఎంత డబ్బులు వస్తున్నాయి చెప్పండి. మరి ఆ మాత్రం కామన్ సెన్స్ పనిచేయాలి కదా. ఇప్పుడు ఒకటే, ఎవరైనా సరే అందరి మీద కేసులు పెట్టాల్సిందే. పైగా ఇది మనీ లాండరింగ్ కేసు,
అలాగే హవాలా ద్వారా డబ్బులు బయటికి వెళ్ళిపోయినాయి అనేది మనకి ఈడీకి అర్థమైపోయింది, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దిగిన తర్వాత అందరి మీద కేసులు అవుతాయి. ఎవరెవరికి ఎన్ని డబ్బులు రెమ్యునరేషన్ కింద ఇచ్చింది కూడా, పర్సంటేజ్లు ఎన్ని వచ్చినాయి అన్నీ తెలుస్తాయి. తెలిసి వీళ్ళందరి దగ్గర డబ్బులు కక్కించాల్సిందే. జన్మలో మేము ఇట్లాంటి పనులు చేయము అని చెప్పి వీళ్ళతో బాండ్ రాయించుకోవాల్సిందే. చట్టం అసలు ఏ విధంగా పనిచేస్తే ఆ విధంగా పనిచేయాల్సిందే. డబ్బులు మట్టుకు కక్కించాల్సిందే. ఇప్పుడు మరి కొన్ని వీడియోలు చేరాల్సిన వాళ్ళ దగ్గరికి చేరతాయి కదా, ఎవరన్నా కేసు పెట్టారా అని కొంతమంది చాలా తెలివిగా మాట్లాడుతున్నారు కదా లాజిక్స్. మరి సజ్జనార్ గారికి తెలిసిపోయినట్టుంది ఆ సంగతి. ఆయన ఇప్పుడు ఏం చేశారంటే, ఎవరైనా సరే, ఏ ఫ్యామిలీలో అయినా సరే, బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు కోల్పోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ వచ్చి కేసులు పెట్టేయండి అని చెప్తున్నారు. ఇవాళ పంజగుట్ట పోలీస్ స్టేషన్ తీరిక లేకుండా కంప్లైంట్లు తీసుకుంటుంది. సూర్యాపేటలో కేసులు నమోదైనవి, ఎక్కడ ఈ స్టేట్ మొత్తంలో కేసులు నమోదవుతాయి. అప్పుడు ఇంకా ఎవరో పెద్ద మనిషి మాట్లాడిన లాజిక్ కూడా పనిచేయదుగా. మీకు ఎవరిచ్చారు కంప్లైంట్? ఫలానా వాళ్ళు అడ్వర్టైజ్మెంట్ ఇస్తేనే మేము అది చూసే మేము చేసాము అని లాజిక్ లాగారు కదా, అది కూడా పోయింది. ఏది ఏమైనప్పటికీ ఒక్కటైతే వాస్తవం అండి, ఇలాంటి బిజినెస్లు ఒక రకంగా పాపపు కూడంటారు. నీకు ఎట్లా వంట పడుతుందిరా అంటారు. ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తానికి బాగా ఆస్తులు ఉన్నోళ్ళు ఉన్నారు, దీంట్లో వేల కోట్లు ఉన్నోళ్ళు ఉన్నారు, ఇంకా సరిపోలే వాళ్ళకి. అలాగే ఇప్పుడిప్పుడే అప్కమింగ్ డబ్బులు సంపాదించుకుంటున్న వాళ్ళు ఉన్నారు. పాపం ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. చాలా బాధాకరం ఈ విషయం. మన శేఖర్ భాష చెప్తుంటే నాకు కన్నీళ్ళు వచ్చినాయి ఒక రకంగా. విష్ణుప్రియకి ఎఫ్ఐఆర్ అంటే కూడా తెలియదంట పాపం. పాపం అండి ఇరుక్కున్నారు అని ఆయన చాలా బాధపడిపోతున్నాడు. అందుకని ఈ ఎఫ్ఐఆర్ అంటే ఏంటో తెలియని వాళ్ళు మరి ఇట్లాంటి వాటికి అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చి పాపం ఇరుక్కున్నారు. ఎరక్కపోయినా కానీ ఇరుక్కుంటే ఇరుక్కున్నట్టే కదా, తప్పదు కదా, బయటికి రావాల్సిందే కదా. మరి ఏదైనా ఒక ఎండార్స్మెంట్ అంటే దానికి ఒక ప్రాపర్ అగ్రిమెంటు, ఇన్నిసార్లు చెయ్యాలి, ఇంత డబ్బులు ఇస్తున్నాము, ఇన్ని నెలలు మేము ఈ అడ్వర్టైజ్మెంట్ ఇన్ని నెలలు వాడుకుంటాము, ఇట్లా ఉంటుంది. మరి ఏమీ లేకోకుండా మీ అకౌంట్లోకి డబ్బులు వచ్చేసేసి మీరు 4 చిలక పలుకులు పలికేసేసేస్తే మీకు డబ్బులు వచ్చేసినప్పుడు అంత ఈజీగా వచ్చిన మనీ ఈజీగానే పోవాలి కదా మరి. అందుకని నేను కోరుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఇది ఇంత బహిరంగం అయిపోయింది కాబట్టి ఎవ్వరు కూడా దయచేసి ఎవ్వరు చెప్పినా ఈ బెట్టింగ్ యాప్ల జోలికి సామాన్య ప్రజలు వెళ్ళొద్దు, మీ జీవితాలు నాశనం చేసుకోవద్దు. ఈ ప్రపంచంలో ఎవ్వడు డబ్బులు ఫ్రీగా ఇవ్వడు. లలిత జ్యువెలర్స్ అయినా డబ్బులు ఊరికే రావు అని, ఇది వాస్తవం. పాపం అందరూ జోకులు వేసుకున్నారు కానీ ఆయన మీద, ఇది వాస్తవం 100%. డబ్బులు ఊరికే ఎవరు ఇవ్వరు, డబ్బులు ఊరికే రావు. అందుకని దయచేసి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చే వాళ్ళకి ఫ్రీగా ఎవరు ఇవ్వరు. మీతో చాలా పాపం చేయించారు వాళ్ళు. అందుకని మీరు కేసులు పెడితే కేసులు పెట్టించుకోవాల్సిందే, తప్పదు. అలాగే ప్రజలు మట్టుకు అప్రమత్తం కావాల్సిందే. ఇంకొకటి, ప్రభుత్వాలు, ఇది కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉంటాయి ఈ యాప్లు, ఇవన్నీ పర్మిషన్స్ కానీ ఏవైనా సరే కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వాలు ఒత్తిడి తీసుకొచ్చైనా సరే ఈ యాప్లు నిషేధించే వరకు పోరాడుకోవాల్సిందే, తప్పదు. అలా జరగాలని చెప్పి మనం కోరుకుందాం. అటు అది జరగాలి, ఇటు ఇది జరగాలి. అది జరిగినప్పుడే సామాన్య ప్రజలకి రక్షణ ఉంటుంది. ఈ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ కానీ, ఈ గొలుసుకట్టు వ్యాపారాలు కానీ, ఇవన్నీ కూడా మోసము, దగ. మొదట్లో ఏవో డబ్బులు వచ్చినట్టు మనకి కొంచెం బులిపిస్తాయి, తర్వాత మొత్తం మన జీవితం ఆ జలగ రక్తం పీల్చినట్లు మన డబ్బుల్ని పీలుస్తూ ఉంటాయి అవి. ఇది తెలుసుకోవాలని మన కోరిక.